హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. డెడ్పూల్ కుండే హీలింగ్ ఫ్యాక్టర్ వల్ల తన్ని ఎవరు చంపలేరు. డెడ్పూల్ చచ్చిపోదాం అనుకున్నా కూడా తనకి చావు రాదు. కానీ డెడ్పూల్ని కూడా చంపే కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ మార్వెల్లోని ఉన్నాయి. ఈ వీడియోలోని డెడ్పూల్ని కూడా చంపగలిగే టాప్ 10 క్యారెక్టర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. డీబీ బాబుని లేపేసే క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నా అని చెప్పి డీబీకి హ్యాటర్ని ఒలవరెంతో కుమ్మక్కయ్యా అని చెప్పి కామెంట్ చేయకండి. 100 రూపాయల మీద గాంధీ తాతున్నట్టు మన ఛానల్ ఓపెన్ చేస్తే డీబీ బాబే ఉంటాడు. అర్థం చేసుకోండి, టాపిక్ బాగుంది కదా అని చెప్పి చేశాను, ఓకేనా. అలాగే మన డీపీ బాబు ఏదో అడుగుతున్నాడు, కొంచెం చేసేయండి అది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవా బ్రో. నెంబర్ 10 గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ మార్వెల్లోని మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లోని ఒకటి. గోస్ట్ రైడర్ పవర్స్ యూనివర్సల్ లెవెల్లోని ఉంటాయి. తన ఫైర్ తోటి డీపీ బాడీని బూడిద కూడా రాకుండా కాల్ చేస్తే డీపీ చచ్చిపోతాడు. అలా లేకపోయినా గోస్ట్ రైడర్కి ఉండే స్పెషల్ పవర్ అదేనండి, కళ్ళల్లోకి చూడటం. అలా డీపీ కళ్ళల్లో కనుక చూస్తే డీపీ ఇప్పటికీ చాలా ఎదవ పనులు చేసి ఉంటాడు కాబట్టి దర్జాగా హెల్కి పోతాడు. లేకపోతే గోస్ట్ రైడర్కి ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేంటంటే ఒక సూపర్ హ్యూమన్ని నార్మల్ హ్యూమన్గా చేసేయగలడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, కామిక్స్లోని అబామినేషన్ ఒకసారి గోస్ట్ రైడర్ పైకి అటాక్ వస్తే గోస్ట్ రైడర్ తన పవర్స్ని యూజ్ చేసుకొని తనని నార్మల్ హ్యూమన్ లాగా మార్చేశాడు. మళ్ళీ తను అబామినేషన్ లాగా మారకుండా మార్చేశాడు. అలానే డెడ్పూల్ దగ్గర ఉండే హీలింగ్ ఫ్యాక్టర్ పవర్ని కూడా తీసేస్తే ఈజీగా డెడ్పూల్ని చంపేయచ్చు. నెంబర్ 9 ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యానే. ఐరన్ మ్యాన్ దగ్గర ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఉంటుంది. ఈ డీపీకి కూడా ఉంది. కామిక్స్లోని టోనీ పైకి కొంతమంది మ్యూటెంట్స్ అటాక్ చేస్తే టోనీ మ్యూటెంట్ పవర్స్ పనిచేయకుండా ఒక డివైజ్ని అయితే క్రియేట్ చేస్తాడు. అలాంటి డివైజ్ని మనం డెడ్పూల్ 2 మూవీలో కూడా చూస్తాం. ఈ డివైజ్ డెడ్పూల్ పవర్స్ని పనిచేయకుండా చేసింది. ఈ డివైజ్ పెట్టుకోవడం వల్ల డెడ్పూల్ 2 మూవీలో కూడా డెడ్పూల్ చనిపోతాడు. సో ఈ డివైజ్ని కనుక యూజ్ చేస్తే డెడ్పూల్ని టోనీ కూడా చంపేయగలడు. ఇది టోనీ మాత్రమే కాకుండా స్పైడర్ మ్యాన్, మిస్టర్ ఫ్యాంటాస్టిక్, బ్రూస్ బ్యానర్ లాంటి ఇంటెలిజెంట్ పర్సన్స్ కూడా చేయగలరు. నెంబర్ 8 డాక్టర్ స్ట్రేంజ్. స్ట్రేంజ్ బాబు తన మ్యాజిక్ పవర్స్ తోటి ఏమైనా చేయగలడు. మూవీస్లోని టైమ్ స్టోన్ లేకపోతే తనకి టైం పవర్స్ ఏనట్టు చూపించారు, కానీ కామిక్స్లో అలా కాదు. ఏం లేకపోయినా కూడా డాక్టర్ స్ట్రేంజ్ ఈజీగా టైం పవర్స్ని కంట్రోల్ చేయగలుగుతాడు. సో డాక్టర్ స్ట్రేంజ్ తన టైం పవర్స్ని యూజ్ చేసుకొని డీపీని తన హ్యూమన్గా ఉన్నప్పుడు చేంజ్ చేస్తే చాలు, డీపీని ఈజీగా చంపేయచ్చు. అలా లేకపోయినా డాక్టర్ స్ట్రేంజ్ తన దగ్గర ఉండే మ్యాజిక్ స్పెల్స్ని యూజ్ చేసుకొని డీపీ హీలింగ్ ఫ్యాక్టర్ కనుక పని చేయకుండా చేస్తే డీపీనే చచ్చిపోతాడు. నెంబర్ 7 హల్క్. హల్క్ డీపీ కన్నా హీలింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో డీపీ అటాక్ చేసినా కూడా హల్క్ ఏమీ కాదు. హల్క్ డీపీని ముక్కలు ముక్కలు చేసి ఒక్క పీస్ కూడా వదలకుండా తినేస్తే గనక డీపీ పని గోవిందా. కామిక్స్లో ఇలానే ఉల్వరిన్ని హల్క్ తినేస్తాడు. ఉల్వరిన్కి క్లాస్ ఉండడం వల్ల క్లాస్ హల్క్ని డ్యామేజ్ చేయగలవు కాబట్టి ఉల్వరిన్ బయటకు వచ్చాడు, కానీ లేకపోతే ఉల్వరిన్ పని కూడా గోవిందా. ఇలానే డీపీని కనుక తినేస్తే డీపీ బయటికి రాలేడు. ఎందుకంటే డీపీకి ఉల్వరిన్ లాగా ఏం క్లాస్ లేవు, అంత పంచ్ పవర్ కూడా గట్టిగా ఉండదు. అందులోని హల్క్ బాడీ లోపల నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో హల్క్ కనుక డీపీని తినేస్తే డీపీ చచ్చిపోతాడు. నెంబర్ 6 వాండా పాప. వాండా పాప అనగానే షాక్ అవ్వకండి. మన మార్వెల్ వీడియోస్లోని వాండా పాప లేకపోతే వీడియో కంప్లీట్ అవుద్దా చెప్పండి. అందులోని తను ఎంత పవర్ఫుల్లో మనకే తెలుసు. డీపీని పరిగెట్టించి చంపేయడం కాదు, ఒక్క మాటతోటి లేపేస్తుంది. కామిక్స్లోని జస్ట్ నో మోర్ మ్యూటెంట్స్ అనే వర్డ్ తోటి మ్యూటెంట్స్ అందరినీ కూడా లేపేసింది. అలాంటిది డీపీ ఒక లెక్క చెప్పండి. నో మోర్ డీపీ అనగానే టప్మని లేచిపోతాడు. లేకపోతే డీపీకి హీలింగ్ ఫ్యాక్టర్ పవర్స్ లేకుండా చేసిన డీపీ చచ్చిపోతాడు. నెంబర్ 5 వినమ్. వెనమ్ హ్యూమన్స్ని చాక్లెట్స్ని తిన్నట్టుగా తినేస్తాడు, తెలిసిందే కదా. సో వినమ్ డీపీని పీస్ కూడా మిగల్చకుండా తినేస్తే డీపీని ఈజీగా లేపేయచ్చు. ఇది ఒక్క వినమే కాదు, ఎవ్రీ సింబయోట్ కూడా చేయగలరు.
ఈ టెక్నిక్ తోటే వెనమ్ 2లోని కార్నేజ్ని వెనమ్ తినేసి తన్ని చంపగలిగాడు. డీపీ కంటే కార్నేజ్కి హీలింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తనే రాలేకపోయాడు అంటే ఇంకా డీపీ అస్సలు రాలేడు. సారీ డీపీ మామ, రెస్ట్ ఇన్ పీస్. కొంచెం చచ్చిపోయే ముందు మా ఛానల్ వాళ్ళకి సబ్స్క్రైబ్ నోట్ చెప్పచ్చు కదా. అరే నువ్వు నన్ను పొగుడుతున్నట్టు వీడియో చేస్తే నేను సబ్స్క్రైబ్ నోడు చెప్తాను, కానీ నన్ను లేపేయడం ఎలా అని చెప్పి వీడియో చేసి సబ్స్క్రైబ్ నోడు చెప్పమంటే నేను ఎలారా చెప్తాను? పోరా ఇక్కడి నుంచి, లేకపోతే ఉల్వరిన్ మాయతో చెప్తాను. అండ్ ఒల్వరిన్ మాయతో చెప్తావా? DP3 మూవీలోని సైడ్ హీరో నువ్వే, మెయిన్ హీరో ఒల్వరిన్ అని చెప్పి 2 minutes వీడియో చేశాను అనుకో, నా సైడ్ వచ్చేసాడు. ఏం ఒల్వరిన్ బ్రో, ఏమంటా చెప్పు. కొంచెం ఆ పని ఏదో అర్జెంట్గా చేసి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చెప్తే చేస్తాం మరి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్కి వెళ్తే కనుక నెంబర్ 4 రోగ్ క్యారెక్టర్ని X-Men మూవీస్లోని చాలాసార్లే చూసాం. తినకుండే మెయిన్ పవర్ ఏంటి అంటే తన పక్కన ఉండే సూపర్ హ్యూమన్స్కి సంబంధించిన పవర్స్ని యూజ్ చేసుకుంటుంది. ఆల్సో వాళ్ళు పవర్సే యూజ్ చేయకుండా చేస్తుంది, వారికి ఆ పవర్ లేకుండా కూడా చేసేయగలదు. కామిక్స్లో అయితే ఒకసారి క్యాప్టెన్ మార్వెల్ పవర్స్ అన్నీ కూడా తీసేసుకొని తన్నే ఒక నార్మల్ హ్యూమన్గా చేసి పాడేసింది. అలాగే డెడ్పుల్ని కూడా నార్మల్ హ్యూమన్గా చేసిస్తే చంపేయచ్చు. నెంబర్ 3 సెంట్రీ మార్వెల్ సూపర్ మ్యాన్ అనొచ్చు. తనకి లేని పవర్ అంటూనే లేదు. తన దగ్గర చాలా పవర్సే ఉన్నాయి. అందులోని ఎదుటివారి పవర్స్ని అబ్జర్వ్ చేసుకునే పవర్ కూడా తనకు ఉంది. అలా తను డెడ్పుల్ పవర్స్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే డెడ్పుల్ పని గోవిందా. లేకపోతే డెడ్పుల్ని పట్టుకెళ్ళి సూర్యుడి మీద పడేస్తే DP ఫోటోకి దండేసేయచ్చు. నెంబర్ 2 జీన్ రేకి ఫీనిక్స్ ఫోర్స్ తోడవడం వల్ల తన పవర్స్ అనేవి మల్టీవర్స్ లెవెల్లోకి వెళ్తాయి. తన ముందు హీలింగ్ ఫ్యాక్టర్ ఒక పెద్ద లెక్కే కాదు. తన పవర్స్ని యూజ్ చేసుకుంటే ఈజీగా డెడ్పుల్ని లేపేయచ్చు. ఆల్రెడీ జీన్ గ్రే ఈ ఫీనిక్స్ ఫోర్స్ని యూజ్ చేసుకునే X-Men అపోకలిప్స్ అనే మూవీలోని డెడ్పుల్ లాగా హీలింగ్ ఫ్యాక్టర్ పవర్స్ ఉన్న అపోకలిప్స్ని చంపేసింది. ఈవెన్ DP కంటే అపోకలిప్స్ చాలా పవర్ఫుల్. సో అలా కనుక చూసుకుంటే జీన్ గ్రే DPని లేపేయగలదు. నెంబర్ 1 అలాయత్. ఈ అలాయత్ని మనం లోకి సీజన్ 1లోని ఈవెన్ DP3 మూవీలో కూడా చూసాం. ఇది ఎవరినైనా కూడా తినేస్తూ ఉంటుంది. అలానే డెడ్పుల్ని కనుక తినేస్తే డెడ్పుల్ కూడా ఈజీగా చచ్చిపోతాడు. అలాయత్ దగ్గరికి వస్తేనే చాలామంది లేచిపోతారు. దీని గురించి మనకి లోకి సీజన్ 1లోని DP3లో కూడా మెన్షన్ చేశారు. సో DPని అలాయత్ కనీసం ఖాతరు చేయకుండా చంపేయగలదు. ఏమంటావు DP మామ, నిజమే కదా? ఎంగేరా ఇక్కడి నుంచి. ఓకే చిల్. ఇది వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.